तेलंगाना में 12,769 ग्राम पंचायतों में काम करने वाले 52,000 से ज्यादा सफाई कर्मचारी वेतन बढ़ोतरी और 6 महीने से वेतन नहीं मिलने के विरोध में हड़ताल पर हैं। राजन्ना सिरसिला जिले में प्रदर्शनकारी कर्मचारी जिला कलेक्ट्रेट के बाहर बैठ गए और राज्य सरकार के खिलाफ नारे लगाए। यह हड़ताल राज्य भर में किए गए ग्रामीण सफाई बंद का हिस्सा है। इसके जरिए बकाया वेतन के तत्काल भुगतान, सभी ग्राम पंचायत कर्मचारियों के लिए स्थायी रोजगार और उनके वेतन के लिए अलग से बजट आवंटन की मांग की गई है। तेलंगाना में 12,769 ग्राम पंचायतों में काम करने वाले 52,000 से ज्यादा सफाई कर्मचारी वेतन बढ़ोतरी और 6 महीने से वेतन न मिलने के विरोध में हड़ताल पर हैं। राजन्ना सिरसिला जिले में प्रदर्शनकारी कर्मचारी जिला कलेक्ट्रेट के बाहर बैठे और राज्य सरकार के खिलाफ जमकर नारे लगाए। ये हड़ताल राज्य भर में किए गए ग्रामीण सफाई बंद का हिस्सा है। इसके जरिए बकाया वेतन की तत्काल भुगतान, सभी ग्राम पंचायतों कर्मचारियों के लिए स्थायी रोजगार और उनके वेतन के लिए अलग से बजट आवंटन की मांग की गई है। గత 8-9 నెలల పెండింగ్ వేతనాలు మొన్న విడుదల చేసినామని చెప్పినా, చెక్కులు కొట్టినామని చెప్పినా ఇంకా చేతికి అందని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కనీసం 180 గ్రామ పంచాయతీల్లో పెండింగ్ వేతనాలు అలాగే ఉండిపోయినాయి. చెక్కులు కొట్టామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు చేతికి రాలేదు. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా టెంట్ల వద్దకు వచ్చి ఏమైతే హామీలు ఇచ్చారో మీరు హామీలు ఇచ్చి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు, మల్టీపర్పస్ విధానం రద్దు. మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే తక్షణమే గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం, మేనిఫెస్టోలో పెట్టడం, మరి చెప్పడం జరిగింది. మరి తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి 8 నెలలు గడుస్తున్న ఈ గ్రామ పంచాయతీలో మురికిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చకపోవడం చాలా శోచనీయంగా భావిస్తూ ఉన్నాం. పని చేస్తూ ఉంటే మాకేమవుతుంది? మేము అక్కడ పామె కుడుతుంది, తేలే కుడుతుంది. మేము పుట్టడు మురికిలో ఉంటాం. మాకు ఏది కూడా బీమా లేదు, మాకేది కల్పించట్లేదు. మేము ఎవ్వరు వచ్చినా కానీ మాకు ఇది కావాలంటే మీకు పెట్టిస్తాం అన్నారు. ఏది మాకు పెట్టించలేదు, చేసలేదు. 19,500 కావాలి, మాకు పర్మనెంట్ కావాలి. మేము కొట్లాడిన కొద్ది మేము చేస్తాం అనుకుంటాం. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం. प्रदर्शन कर रहे कर्मचारियों ने चेतावनी दी है कि अगर तेलंगाना सरकार उनकी मांगें नहीं मानती है तो वे 48 घंटे की भूख हड़ताल करेंगे।